నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భమున ఆయన జ్ఞాపకార్థము ఈరోజు ప్రేమాలయ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు నందమూరి తారక రామారావు గారిని మనము స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయన కూడు, గూడు, గుడ్డ ఈ 3 సౌకర్యాలు కల్పించాలా, ప్రతి ఒక్క పేదవాడు కూడా సంతోషంతో కూడు, గూడు, గుడ్డతో ఆనందంగా తమ సొంత ఇంట్లో ఉండాలా అనే ప్రణాళికను ముందుకు తీసుకొని పోయిన ఘనత కేవలం ఈ భారతదేశంలో ఎవరికైనా దక్కిందంటే కేవలము నందమూరి తారక రామారావు గారికి దక్కిందని సందర్భంగా స్మరించుకుంటున్నాం. ఆయన రారాజుగా ఆ సమయంలోనే ఆయన దాదాపుగా సినిమాకు 1 కోటి రూపాయలు తీసుకుంటున్నారు పారితోషికం. అయినా కూడా ఈ ప్రజలు ఇన్ని సంవత్సరాలు నాకు ఆదరాభిమానాలు చూపించినారు, ప్రేమాభిమానాలు చూపించారు. ఒక బాలవాడిగా నా జీవితము నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అనే ఒక నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు కొందరి భూస్వాముల చేతుల్లో, జమీందారుల చేతుల్లో, పెత్తందారుల చేతుల్లో రాజకీయం వాళ్ళ కనుసనల్లో జరుగుతున్నాయి. ఎప్పుడు నందమూరి తారక రామారావు గారు 1982లో పార్టీ స్థాపించాడో ఏమనేది అర్థం తీసుకొచ్చిన ఘనత మా నందమూరి తారక రామారావు గారికి దక్కుతుందని వెనుకబడిన తరగతుల వారికి, బలహీన వర్గాల వారికి, మైనార్టీ వర్గాల వారికి, దళితుల వర్గాల వారికి న్యాయం చేయాలంటే తెలుగుదేశం పార్టీ అని ఒక ప్లాట్ఫారంను నిర్మించి అది మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కిందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒక కండక్టర్ స్థాయి లాంటి వ్యక్తిని, బస్ కండక్టర్ స్థాయి గల వ్యక్తిని వచ్చేసి ఎమ్మెల్యే చేసిన ఘనత నందమూరి తారక రామారావు గారికి. రాజ్యసభ ఎంపీలు, అలాగే లోక్సభ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఒక సామాన్యమైన టీచర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, అధ్యాపకులు, లాయర్లు వాళ్ళకందరికీ కూడా అవకాశం, విద్యావంతులు అందరినీ తీసుకొచ్చింది బయటికి రాజకీయాల్లో తీసుకొచ్చి మీరుంటేనే ఈ సమాజం బాగుపడుతుంది, ఈ సమాజం మీరంతా బయటికి వస్తేనే సేవ అని చెప్పి ఆ రోజు ఎంతోమంది రాజకీయ బిచ్చ పెట్టింది నందమూరి తారక రామారావు గారి. వృద్ధులకు వచ్చేసి భారతదేశంలో ఎవరు కూడా పింఛన్ అనేది కూడా తెలియదు. ఆ రోజుల్లో ఆయన 25 రూపాయలు